ఢిల్లీ సుల్తానేట్ ఈ పేరు వినగానే మనకు రాజుల పేర్లు, వాళ్లు పాలించిన సంవత్సరాలు గుర్తొస్తాయి. కానీ ఆ 300 ఏళ్ల కథ అంత సింపుల్ కాదు. అదొక హైస్టేక్స్ రేస్ అన్నమాట. ఉత్తర భారతదేశంపై ఆధిపత్యం కోసం 5 శక్తివంతమైన రాజవంశాలు ఒకరి తర్వాత ఒకరు పోటీపడిన రేసది. సరే, ఇప్పుడు ఈ రేస్లో ఎవరు ఎప్పుడు పరిగెత్తారో చూద్దాం. రాబోయే కొద్ది నిమిషాలకి ఇదే మన రోడ్ మ్యాప్. 3 శతాబ్దాల పాటు అధికారమనే బ్యాటన్ని ఒకరి చేతినుంచి మరొకరి చేతికి అందించిన ఈ 5 కుటుంబాల గురించే మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సుల్తానేట్ అనే రేస్ మొదలవడానికి ముందు 2 ముఖ్యమైన వ్యక్తులు భారతదేశంపై దండయాత్ర చేశారు. ఇద్దరూ దండయాత్ర చేసింది నిజమేనా అయినా వాళ్ల లక్ష్యాలు మాత్రం పూర్తిగా వేరు. వాళ్ల ఉద్దేశాలే ఆ తర్వాత జరిగిన కథ మొత్తానికి పునాది వేశాయన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకరు గజనీ మహమూద్ కేవలం ఇక్కడి సంపదను దోచుకోడానికొచ్చాడు. తన సెంట్రల్ ఏషియా సామ్రాజ్యం కోసం ఇక్కడి డబ్బును తీసుకెళ్లడమే అతని లక్ష్యం. కాని మహమ్మద్ ఘోరీ అలా కాదు. అతను వచ్చింది భూమి కోసం, ఇక్కడ ఒక శాశ్వత సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం. ఈ చిన్న తేడానే భారత చరిత్ర గతిని మార్చేసింది. మొహమ్మద్ ఘోరీ ఆశయము నిజం కావడానికి రెండవ తరైన్ యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ యుద్ధంలో గెలిచాక ఘోరీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ తను నమ్మిన బానిస సేనాపతి కుతుబుద్దీన్ ఐబక్కి ఇక్కడి బాధ్యతలప్పగించాడు. ఇక్కడే ఢిల్లీ సుల్తానేట్ అనే ఒక కొత్త శకానికి బీజం పడింది. ఇప్పుడు ఆ రిలే రేసులో మొదటి అడుగు గురించి చూద్దాం. ఈ మొదటి రాజవంశం ఏ రాజకుటుంబం నుంచో పుట్టలేదు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన అత్యంత ప్రతిభావంతులైన సైనిక బానిసల నుంచి పుట్టింది. ఈ మొదటి పాలకులను మామ్లుక్లు అనేవాళ్లు. మామ్లుక్ అంటే బానిస అని అర్థం. కాని వీళ్లు సాధారణ బానిసలు కాదు. వీళ్ళు యుద్ధంలో, పరిపాలనలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎలైట్ వారియర్స్. సాక్షాత్తు సుల్తానేట్ వ్యవస్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఒక మామ్లుక్కే. అయితే ఈ వంశంలో సుల్తానేట్ను నిజంగా పటిష్టం చేసిన వ్యక్తి ఇల్తుత్మిష్. ఆ సమయంలో ప్రపంచాన్నే గడగడలాడుస్తున్న మంగోల్ నాయకుడు చెంగీజ్ ఖాన్. అతని శత్రువు ఒకరు ఇల్తుత్మిష్ దగ్గర ఆశ్రయం కోరాడు. కాని ఇల్తుత్మిష్ చాలా తెలివిగా అతనికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించి రాబోయే పెనుతుపాన్ నుంచి తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఇల్తుత్మిష్ తన పాలనకు సహాయంగా 40 మంది లేదా చహల్గానీ అనే ఒక పవర్ఫుల్ అడ్వైజర్ల టీంని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో ఇది చాలా మంచి ఆలోచనే. కాని ఈ టీమే ఆ తర్వాత వచ్చిన రాజులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్లే రాజుల్ని మార్చే కింగ్ మేకర్స్గా తయారయ్యారు. ఇల్తుత్మిష్ ఇంకో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన తర్వాత తన కూతురు రజియాను సుల్తాన్గా ప్రకటించాడు. కాని ఒక మహిళ పరిపాలించడాన్ని, అది టర్కులు కాని వారికి ఆమె ప్రాధాన్యత ఇవ్వడాన్ని సహించలేని ఆ ప్రభువులు తిరుగుబాటు చేసి చివరికి ఆమె మరణానికి కారణమయ్యారు. రజియా మరణం తర్వాత ఆ 40 మంది గ్రూప్ పూర్తిగా అదుపు తప్పింది. సుల్తాన్లను వాళ్ల చేతిలో కీలుబొమ్మలుగా మార్చేశారు. ఈ రాజకీయ అస్థిరతను అంతం చేయడానికి బాల్బన్ రంగంలోకి దిగాడు. అతను 40 మంది అధికారాన్ని పూర్తిగా అణిచివేసి సుల్తాన్ పదవికి మళ్లీ గౌరవం తెచ్చాడు. ఆస్థానంలో అందరూ సుల్తాన్కి సాష్టాంగ నమస్కారం అంటే సిజ్దా చేయాలని ఆదేశించాడు. దీనివల్ల ప్రభువులకన్నా సుల్తాన్ గొప్పవాడు అనే భావనను బలంగా నాటాడు. బాల్బన్ తర్వాత వచ్చిన వాళ్లు బలహీనులు కావడంతో మామ్లుక్ వంశం పట్టుకోల్పోయింది. ఇదే అదనుగా ఖల్జీలు అధికారమనే బ్యాటన్ని హింసాత్మకంగా లాక్కున్నారు. వాళ్ళొక స్ప్రింట్ రేసులాగా అత్యంత వేగంగా దండయాత్రలు చేసి సుల్తానేట్ సరిహద్దులను ఊహించని విధంగా విస్తరించారు. ఈ శకంలో మనకు కనిపించే కీలక వ్యక్తి అల్లావుద్దీన్ ఖల్జీ. అతను ఎంత తెలివైనవాడో అంత క్రూరుడు కూడా. బాల్బన్లాగే అధికారం మొత్తం తన చేతిలోనే ఉండాలని నమ్మేవాడు. ఈ స్లైడ్ మాటల్లో చెప్పలేని కథను చూపిస్తోంది. చూడండి, మామ్లుక్ వంశం అప్పటికే ఉన్న సామ్రాజ్యం ఇది. ఇక ఖల్జీల టైంలో, ముఖ్యంగా అల్లావుద్దీన్ పాలనలో అది ఎంత పెద్దదయిందో చూడండి. ఆ మార్పు చాలా నాటకీయంగా ఉంది కదూ. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఒక పెద్ద సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని పోషించటానికి చాలా డబ్బు కావాలి. అందుకే అల్లావుద్దీన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మార్కెట్లో ధరలను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. దీనికోసం అతను వేసిన ప్లాన్ మధ్యయుగ చరిత్రలోనే ఒక పెద్ద ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్. అతను ఢిల్లీలో 3 వేర్వేరు మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఒకటి ధాన్యం కోసం, ఇంకొకటి బట్టలు, ఇతర వస్తువుల కోసం, మూడోది గుర్రాలు, బానిసల కోసం. ప్రతి వస్తువుకి తనే ధర నిర్ణయించాడు.
ఆ ధరలను ఎవరైనా ఉల్లంఘిస్తున్నారేమో తెలుసుకోవడానికి గూఢచారులను కొట్టాడు. తప్పు చేసిన వాళ్లకు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడు. ఖల్జీల తర్వాత రేసులోకి వచ్చింది తుగ్లక్లు. ఈ వంశంలో ఒక పాలకుడున్నాడు. అతని ఆలోచనలు చాలా గొప్పవి, కాని వాటిని అమలు చేసిన విధానం మాత్రం సామ్రాజ్యాన్ని పతనం అంచుకు తీసుకెళ్ళింది. అందుకే ఈ దశను ఒక తడబాటు అని చెప్పొచ్చు. ఆ పాలకుడే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను తన కాలం కన్నా ముందాలోచించేవాడు, కాని అతని గొప్ప పథకాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే చరిత్రకారులు ఇప్పటికీ వాదిస్తారు, అతనొక విజనరీనా లేక ఒక పిచ్చివాడా అని. అతని ప్రయోగాలలో మొదటిది రాజధాని మార్పు. తన పెద్ద సామ్రాజ్యాన్ని మధ్యలోనుంచి పరిపాలిస్తే బాగుంటుందని రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాదుకు మార్చాలని నిర్ణయించాడు. దానికోసం ఢిల్లీ ప్రజలందరినీ బలవంతంగా దౌలతాబాదుకు తరలించాడు. కాని ఆ ప్రణాళిక ఘోరంగా విఫలమైంది. దారిలో చాలామంది చనిపోయారు. ఇక్కడ రాజధాని మార్చడం వల్ల ఉత్తర భారతదేశంపై అతని పట్టు సడలిపోయింది. చివరికి మళ్లీ రాజధానిని ఢిల్లీకే మార్చాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని రెండో ప్రయోగం టోకెన్ కరెన్సీ. అప్పట్లో వెండికి కొరత ఉండటంతో వెండి నాణేలకు బదులుగా అంతే విలువ ఉన్న కంచు నాణేలను ప్రవేశపెట్టాడు. ఆలోచన అద్భుతమే, కాని ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ప్రజలు ఇళ్లలోనే ఆ కంచు నాణేలను తయారుచేయడం మొదలుపెట్టారు. మార్కెట్ మొత్తం నకిలీ డబ్బుతో నిండిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ఖజానా నుంచి భారీగా నష్టపరిహారం చెల్లించి ఆ నాణేలను వెనక్కి తీసుకోవలసి వచ్చింది. తుగ్లక్ చేసిన ఈ ప్రయోగాలు సుల్తానేట్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ తర్వాత వచ్చిన చివరి రెండు రాజవంశాలైన సయ్యద్లు, లోడీల కాలంలో సామ్రాజ్యం నెమ్మదిగా పతనం వైపు సాగింది. ఇక రేస్ చివరి అంకానికి చేరుకుంది. కేంద్రంలో బలహీనమైన పాలకులు ఉండటంతో బెంగాల్, గుజరాత్ వంటి ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. తైమూర్ దాడి తర్వాత వచ్చిన సయ్యదులు కేవలం పేరుకే పాలకులుగా మిగిలిపోయారు. చివరిగా వచ్చిన లోడీలు సామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టాలని చూసినా వాళ్ల మధ్య ఉన్న గొడవలే సుల్తానేట్ పతనానికి దారితీశాయి. ఇక ఆ 300 ఏళ్ల సుదీర్ఘమైన రిలే రేసు ముగింపుకు వచ్చేసింది. ఆ సంవత్సరం 1526. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ చేతిలో చివరి సుల్తాన్ ఇబ్రహీం లోడీ ఓడిపోయాడు. తరైన్ యుద్ధభూమిలో మొదలైన ఢిల్లీ సుల్తానేట్ కథ పానిపట్ యుద్ధభూమిలో ముగిసింది. దీనితో భారతదేశంలో మొఘల్ అనే మరో మహాసామ్రాజ్యానికి పునాది పడింది. అయితే ఢిల్లీ సుల్తానేట్ పడిపోవడం ఒక ముగింపు మాత్రమే కాదు. వాళ్లు ప్రవేశపెట్టిన పరిపాలనా పద్ధతులు, వాళ్ల కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పులు, వాళ్ల సైనిక వ్యూహాలు ఇవన్నీ ఆ తర్వాత వచ్చిన గొప్ప మొఘల్ సామ్రాజ్యానికి ఎలాంటి పునాదులు వేశాయి? ఇదే మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న.